తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎక్కువ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలో సిపిఐ సైతం ఆసరా కావాలని భావిస్తోంది. మొత్తంగా 17 పార్లమెంటు స్థానాల్లో కామ్రేడ్ల ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాల్లో ఒక్కటంటే ఒక్క సీటు చాలని మనసులో మాటను బయటపెట్టారు. ఇంతకీ ఎర్ర సైన్యం ఏ సీటు అడుగుతోంది? కాంగ్రెస్ పార్టీతో కలిసి అసెంబ్లీ మాదిరి పార్లమెంట్లోనూ ఏ పాదం మోపాలనుకుంటుందా? ఒకసారి చూద్దాం. పార్లమెంట్ ఎన్నికలపై ప్రధాన పార్టీల ఫోకస్. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని సిపిఐ వ్యూహాలు. సీఎం రేవంత్తో కామ్రేడ్ల సంప్రదింపులు. పొత్తు ప్రస్తావనను సీఎం రేవంత్ ముందు పెట్టిన సిపిఐ. ఖమ్మం నల్గొండ స్థానాలు అడుగుతున్న సిపిఐ. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్న సీఎం రేవంత్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నయా సర్కార్ పాలన పట్టాలెక్కింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఇక పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. మెయిన్ పార్టీలతో కలిసి వెళ్లేందుకు చిన్న పార్టీలు సైతం పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలతో కలిసి వెళ్లిన కామ్రేడ్లు లోక్సభ బరిలోనూ అదే అవగాహనతో వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాయి. ఒక్క ఎంపీ సీట్ ఇవ్వండి, మళ్లీ ఎరగదిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డితో సిపిఐ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే సాంబశివరావు సైతం ఈ ప్రతిపాదనను హస్తం ముందు పెట్టారు. ఇక కలిసొచ్చిన కాలాన్ని అందిపుచ్చుకోవాలన్న చందంగా కామ్రేడ్లు కథం తొక్కుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తులో భాగంగా ఒక్క స్థానంలో పోటీ చేసిన సిపిఐ భారీ విజయం సాధించింది. దీంతో అదే ఊపులో అదే పొత్తులో పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని సిపిఐ నేతలు భావిస్తున్నారు. అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలపై సమాయత్తం అవుతున్న వేళ కామ్రేడ్లు కూడా పక్కా ప్లాన్తో ముందుకు వెళుతున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ తెలంగాణలో అదే పంథా కొనసాగిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి వెళ్ళినట్లు పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణ పొత్తుతో పోటీ చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారట. అందులో భాగంగానే లోక్సభ ఎలక్షన్స్లోనూ కాంగ్రెస్తో కలిసి వెళ్లాలని అనుకుంటున్నామని గతంలోనే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. అదే అంశాన్ని సిపిఐ నేతలంతా కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసి చెప్పారట. శాసనసభలో సిపిఐ కాంగ్రెస్ పొత్తు సత్ఫలితాలు ఇచ్చినందున లోక్సభ ఎన్నికల్లో అదే అవగాహనతో పోటీ చేసి పరస్పరం సహకరించుకుందామని సిపిఐ నేతల బృందం రేవంత్ రెడ్డిని కోరింది.
కామ్రేడ్ల పట్టున్న ఖమ్మం, నల్గొండ స్థానాల్లో ఏదో ఒకటి ఇస్తే చాలని ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ అధిష్టానమే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పినట్లు తెలుస్తుంది. ఇక సిపిఐ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో తమ ప్రాబల్యాన్ని చాటింది. దీంతో ఆయా జిల్లాలలోనే లోక్సభ స్థానాల్లో తమకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ అవగాహనతో గెలిచి తీరుతామని కామ్రేడ్లు చెబుతున్నారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆ సీట్ను ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఖమ్మం లోక్సభ స్థానం సిపిఐకి కేటాయించి గెలిచేందుకు సహకరించాలని కాంగ్రెస్కు సిపిఐ నేతల బృందం విన్నవించింది. అది కుదరకపోతే నల్గొండ స్థానమైనా ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. 2014లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారాయణ కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తుతో ఈసారి గట్టెక్కొచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీ స్థానాల అవగాహన కాంగ్రెస్, సిపిఐ మధ్య కుదిరింది. ఇప్పుడు 2 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామంటూ కాంగ్రెస్ ముందు కమ్యూనిస్టులు ప్రతిపాదన ఉంచారు. కాంగ్రెస్ అధిష్టానం మరి సిపిఐకి ఒక లోక్సభ స్థానం రాష్ట్రంలో కేటాయిస్తుందో లేదో వేచి చూడాలి. ఏది ఏమైనా కాంగ్రెస్ మాత్రం కామ్రేడ్లను వదులుకోదని తెలుస్తుంది.